దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకు లోబడితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము రండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళికతో, ఉద్దేశంతో పిలుస్తున్నాడు. ద వర్డ్ కాల్డ్ అపియర్స్ 600 times ఇన్ ద హోలీ బైబిల్. ద పర్పస్ ఆఫ్ గాడ్ కాల్డ్ టు సర్వ్ హిమ్, టు ఒబే హిమ్, టు బీ ఫ్రీ హిమ్, టు బీ రెపెంటెన్స్. దేవుడు నీకు ఒక నొప్పి, ఒక కష్టము, ఒక ఘనత నీకు ఇచ్చాడంటే అది దేవుని తలంపు, ఉద్దేశమై ఉన్నది. ఆదికాండము 26:5లో అబ్రహామును అనేక జనాలకు తండ్రిగా చేయడానికి పిలిచినప్పుడు అతడు పిలుపునకు లోబడినాడు. అతని పేరును అబ్రాహాము నుంచి అబ్రహాముగా మార్చబడినాడు. 1 సమూయేలు 3:1-10లో శామ్యూయల్ ఒబేడ్ గాడ్స్ కాల్. అతను ప్రాఫిట్గా, ఇజ్రాయేలుకు ఒక న్యాయాధిపతిగా ఎన్నికైనాడు. 3వది నిర్గమకాండం 3:2-14లో ఇజ్రాయేలీలను బంధకముల నుంచి బయటకు తీసుకురావడానికి మోషేను పిలుచుకున్నాడు. 4వది గిద్యోను దేవుడు పిలిచి మోయాబీయుల నుంచి ఇజ్రాయేలీలను కాపాడినాడు. న్యాయాధిపతులు 6:11-24 వరకు. 5వది ఇర్మియాను దేవుడు పిలిచాడు ఇజ్రాయేలీలను సరిచేయడానికి. ఇర్మియా 1:5లో ప్రజల కొరకు కన్నీరు కార్చిన, విలపించినటువంటి గొప్ప ప్రవక్త ఇర్మియా. 6వది యెషయా 6:8లో నా పక్షమున ఎవరు వెళతారు అని యెషయాను పిలిచినప్పుడు వెంటనే స్పందించి ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమని చెప్పినాడు. 7వది మత్తయి 4:18-22లో పేతురుని, ఆంద్రేయును యేసుప్రభు పిలిచినప్పుడు వారు వలలు వదిలేసి వచ్చినారు. 8వది అపోస్తుల కార్యం 2:1-4 వరకు చూస్తే అపోస్తులను పిలిచి వారిపైన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. 9 అపోస్తుల కార్యము 9:1-31, గలతీ 1-15-16. గాడ్ కాల్డ్ అపోస్టల్ పాల్. పౌలును యేసయ్య కొరకు ప్రయాసపడి సేవ చేయడానికి పిలుచుకున్నాడు. విలియం కేరీని పిలిచి మదర్ ఆఫ్ మిషన్గా చేసినాడు. మదర్ తెరీసా అద్భుతమైన సేవ చేసి సెయింట్ తెరీసాగా మార్చబడి ఉంది. ప్రియులారా, దేవుని పిలుపుకు లోబడకపోతే కలిగే నష్టాలు ఏంటో చూద్దాం రండి. యోనా దేవుని పిలుపుకు లోబడకుండా నినివేకు వెళ్ళవలసిన వాడు తర్షీషునకు వెళ్ళాడు. తుఫానులో ప్రాణాపాయమునకు గురి అయ్యాడు. 2వది ఆదికాండం 6లో నోవా కాలములో ప్రజలు దేవుని పిలుపుకు అవిధేయులైనారు, నాశనమైపోయినారు. 3వది మత్తయి 19:16-22 వరకు ధనవంతుడు యేసుప్రభు పిలుపును తిరస్కరించి నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మన స్వార్థమును బట్టి మనలను పిలువడు, కానీ మనము దేవునికి అందుబాటులో ఉన్నట్లయితే అద్భుతము జరుగుతుంది. ప్రియులారా, దేవుని పిలుపునకు లోబడితే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం రండి. ప్రాస్పారిటీ, ఆత్మీయ బలాభివృద్ధి కలుగుతుంది. 3 యోహాను 2:3 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములోనూ వర్ధిల్లుము. 2వది మన ప్రార్థనలకు జవాబులు ఆలస్యమైన వస్తాయి. 3వది దీర్ఘాయువును, నిత్య జీవమును ఇస్తాడు. 4వది విజన్ అండ్ ప్రొవిజన్ కూడా ఇస్తాడు. 5వది గైడెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క చక్కటి నడిపింపు ఉంటుంది. యెషయా గ్రంథము 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిలుపుకు లోబడితే ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక మనము కూడా దేవునికి లోబడి జీవితాంతము దేవుని సన్నిధిలో గడుపుదాము. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.